హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే సీకో లెసన్. సీకో అంటే అసలు మీనింగ్ ఏంటి? లెర్న్. ఈ సీకో లెసన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాము అంటే ప్రాథమిక హిందీ మనకి బోధిని, అనువాద అభ్యాసు, అలాగే కహానియా, అలాగే పద్య భాగ్ కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడవన్నీ పద్య భాగ్ అనమాట. భాగ్ 2 వచ్చేసరికి హిందీ ప్రచార వాహిని, భాగ్ 2 వచ్చేసరికి పద్య భాగ్. ఈ పద్య భాగంలోకి వచ్చేసరికి 6th లెసన్. ఇది కొద్దిగా ఇంపార్టెంట్ లెసన్. మనకి ఎగ్జామ్ లో ఎలా ఇస్తారంటే 5 స్ట్రేంజర్స్ ఇస్తారు. 2 స్ట్రేంజర్స్ కి మనము భావము, తాత్పర్యం అవి రాయాలి. అవి కూడా నేను క్వశ్చన్ పేపర్ అనేది త్వరలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక 2-3 డేస్ లో. సీకో లెసన్ లో ఇక్కడ 3 పోయమ్స్ ఉన్నాయి. కంపల్సరీగా ఎగ్జామ్ లో అయితే ఈ లెసన్ నుంచి ఒక పోయం రావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. చాలా ఈజీగా కూడా నేర్చుకోవచ్చు అండ్ అలాగే మనకి ఈజీగా గుర్తు పెట్టుకోగలుగుతారనమాట పిల్లలు కూడా. సీకో సీకో మీనింగ్స్ ఏంటి? లెర్న్. పోయం చూద్దాం. फूलों से नित हंसना सीखो, बौरों से नित गाना, तरु की झुकी डालियों से नित सीखो शीश झुकाना. फूलों से नित हंसना सीखो. फूलों से అంటే ఫూల్ అంటే ఏంటి? పువ్వుల నుంచి నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? నిత్ మీన్స్ ఆల్వేస్, హస్నా సీకో ఆల్వేస్, ఎప్పుడు స్మైలింగ్ తో ఉండడం అనేది నేర్చుకోవాలి. బౌరం సే నిత్ గానా, బౌరం మీన్స్ తుమ్మెదలు అనమాట, బీటిల్ తుమ్మెదలు. బౌరంసే నిత్ గానా, తుమ్మెదలు ఎప్పుడు జింగ్ అని సౌండ్ చేస్తా ఉంటాయి, ఒక రకమైన సౌండ్. బౌరంసే సీకు, బౌరం నుంచి తుమ్మెదల నుంచి ఏం నేర్చుకోవాలి? ఎప్పుడు పాట పాడటం అనేది, పాడుకుంటా సంతోషంగా ఉంటా నేర్చుకోవాలి. తరుకి జుకి డాలియం సే నిత్ సీకో శీష్ జికానా. తరుకి జుకి డాలియం సే, తరు అంటే ఏంటి? ట్రీ. జుకి డాలియం అంటే వంగిన కొమ్మలు, అంటే బెంట్ బ్రాంచెస్. తరుకి జుకి డాలియం సే నిత్ సీకో, సీకో ఎల్లప్పుడు నేర్చుకో. నిత్ అంటే ఏంటి? ఆల్వేస్, డైలీ. నిత్య సీకో డైలీ నేర్చుకో. ఏం నేర్చుకోవాలి? శీష్ జుకానా. శీష్ మీన్స్ తల అనమాట. తలని వంచడం నేర్చుకోవాలి, అంటే శిరస్సు వంచి చెట్లను చూసి వంగిన కొమ్మల నుంచి ఎప్పుడు వంగి ఉండడం, అంటే అణిగి ఉండడం అనేది నేర్చుకోవాలి. ఫూలోం సే నిత్ హస్నా సీకో, బౌరం సే నిత్ గానా, తరుకి జుకి డాలియం సే నిత్ సీకో శీష్ జుకానా. పూల నుంచి డైలీ నవ్వడం నేర్చుకో. తుమ్మెదల నుంచి ఎప్పుడు పాట పాడటం నేర్చుకో. తరుకి జుకి డాలియం సే, కొమ్మల నుంచి, వంగిన కొమ్మల నుంచి ఎప్పుడు తల వంచుకొని ఉండాలని నేర్చుకో. సెకండ్ స్ట్రేంజా. మచిలీ సే సీకో స్వదేశ్ కే లియే తడప్ తడప్ కర్ మర్నా. మచిలీ సే సీకో స్వదేశ్ కే లియే తడప్ తడప్ కర్ మర్నా. మచిలీ అంటే ఏంటి? ఫిష్లు అనమాట, ఫిష్లు. మచిలీ సే సీకో, చేపల నుంచి ఏం నేర్చుకోవాలి? స్వదేశ్ కే లియే తడప్ తడప్ కర్ మర్నా అంటే ఏంటి? చేపలు భూమి మీదకి రాగానే వాటర్ లో లేకపోతే చనిపోతాయి కదా, అలా భూమి మీదకి రాగానే అంటే మాతృభూమి కోసము గిలగిలా కొట్టుకొని చనిపోవడం, చేపలను చూసి నేర్చుకోవాలి. పత్జడికే పేడం సే సీకో, పత్జడికే పేడం సే సీకో, పత్జడికే పేడం సే సీకో దుక్కుమే ధీరజ్ ధర్నా. పత్జడికే పేడం అంటే ఏంటి? ఆకులు రాలే చెట్లు ఉంటాయి కదా, ఒక శరతృతువులో చెట్ల యొక్క ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి. ఆ ఆకుల నుంచి ఏం నేర్చుకోవాలి? దుక్కుమే ధీరజ్ ధర్నా. అలాగా ఆకులు రాలిపోయాయని చెట్టేమి పడిపోదు కదా, చెట్టు అలాగే ఉంటది. మళ్ళీ చిగురులు వచ్చినప్పుడు చిగురు వచ్చేసింది, ఆ కాలం వచ్చినప్పుడు సీజన్ మారంగానే. పత్జడికే పేడం సే సీకో, ఆకురాలు చెట్ల నుంచి చూసి నేర్చుకో. దుక్కుమే ధీరజ్ ధర్నా, దుఃఖంలో కూడా ధైర్యంగా ఉండడం నేర్చుకో. థర్డ్ స్ట్రేంజర్. दीपक से सीखो, दीपक से सीखो जितना हो सके अंधेरा हरना. पृथ्वी से सीखो प्राणी की सच्ची सेवा करना. దీపక్ సే సీకో జితనా హో సకే అంధేరా హరణ. దీపాన్ని చూసి నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? చీకటికి ఎంత దూరంగా ఉండాలా అంటే మనం చీకటిని వీలైనంత దూరం చేయడం అనేది. దీపం ఉన్నంత వరకు, మనకు ఆ దీపం వెలుతురు వచ్చేంత వరకు చీకటి అనేది ఉండదు. అలాగా దీపాన్ని చూసి నేర్చుకోవాలి. సాధ్యమైనంత వరకు, మనకి వీలైనంత వరకు చీకటిని లేకుండా చేయడం అనేది నేర్చుకోవాలి. పృథ్వీ సే సీకో, పృథ్వీ సే సీకో అంటే ఏంటి? పృథ్వీ అంటే ఏంటి? భూమి, ఎర్త్ నుంచి నేర్చుకోవాలి. ఏంటి? ప్రాణికి సచ్చి సేవా కరణ. ప్రాణికి సచ్చి సేవా కరణ అంటే ఏంటి? ప్రాణులందరికీ నిజమైన సేవ చేయడం అనేది నేర్చుకోవాలి. दीपक से सीखो जितना हो सके अंधेरा हरना. पृथ्वी से सीखो प्राणी की सच्ची सेवा करना. దీపాన్ని చూసి వీలైనంత చీకటిని సాధ్యమైనంత వరకు చీకటిని దూరం చేయాలని చూడాలి, నేర్చుకోవాలి. భూమి నుంచి నిజంగా ప్రాణులకి నిజమైనటువంటి సేవ అనేది చేయడం నేర్చుకోవాలి. ఈ పోయమ్స్ అన్ని కూడా ఒకసారి మనం బాగా రీడింగ్ అనేది వచ్చేయాలన్నమాట, బాగా రీడ్ చేయాలి. ఇది ఒకసారి బాగా రీడ్ చేస్తే మనకి మీనింగ్స్ అనేది ముందు పోయం నోటికి రావడం, చదవడం ఈజీగా వస్తే దీనికి సంబంధించి మనం ఈజీగా చదువుకోవచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించి శబ్దార్థ చూద్దాం. శబ్దార్థ మీనింగ్స్. సీకో, సీకో నేర్చుకొనుము, లెర్న్. ఇక్కడ తెలుగు హిందీ రెండు ఇస్తారు ఈ టెక్స్ట్ బుక్ లో వచ్చేసరికి.
ఎందుకంటే తెలుగులో రాసేవాళ్ళు ఉంటారు అండ్ అలాగే ఇంగ్లీష్, హిందీ టు ఇంగ్లీష్ రాసేవాళ్ళు ఉంటారు. పేపర్ అంతా కూడా ఒకటే లాంగ్వేజీలో రాసుకోవాలి. కొన్ని తెలుగులో, కొన్ని ఇంగ్లీష్లో అలా రాయకూడదు. సీకో నేర్చుకొనుము, లెర్న్, నిత్యము, డైలీ, హస్నా నవ్వుట, టు లాఫ్, జుకానా ఉంచుట, టు బౌ, బౌరా తుమ్మెద, బీటిల్, తడపన పరితపించు, టు ఫ్లట్టర్, తరు చెట్టు, వృక్షము, ట్రీ, ధీరజ్ ధైర్యము, కరేజ్, జుకీ డాలియా వంగిన కొమ్మలు, బెంట్ బ్రాంచెస్, పతజడ్ ఆకురాలు కాలము, ఆటమ్ సీజన్, షీష్ తల, హెడ్, హర్నా తొలగించుట, టు రిమూవ్, పృథ్వీ భూమి, ఎర్త్. ఇప్పుడు ఇక్కడ వరకు మనం మీనింగ్స్ నేర్చుకున్నాం. మనకు ఎగ్జామ్ లోకి వచ్చరికి ఎలా ఇస్తారంటే ఇది మెయిన్ అన్నమాట. ఈ స్ట్రేంజా ఇస్తాడు, ఒక స్ట్రేంజా ఇవ్వగానే ఆ స్ట్రేంజాకి మనం ఎలా రాయాలి, దానికి యొక్క తాత్పర్యం అంటే భావాన్ని రాయమని అంటారనమాట. ఇప్పుడు ఫస్ట్ పోయం చూడండి, భావాన్ని రాయమంటే ఏంటి, ఇది ఏ సందర్భంలో వచ్చింది అండ్ అలాగే భావము. ఒక లెసన్ లో ఉన్నటువంటి అన్ని పోయంలకి ఆల్మోస్ట్ ఒకటే సందర్భం ఉంటుంది, అంటే కాంటెక్స్ట్ అనమాట, ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ స్ట్రేంజా చూడండి, ఫూలోం से नित हंसना सीखो, बौरों से नित गाना, तरु की झुकी डालियों से नित सीखो, शीश झुकाना. ఇదంతా ఏ సందర్భంలో ఉంది, మనకి ఈ పద్యం అనేది సీకో అనే లెసన్ నుంచి, ఆ సంకలిత కవిత నుండి ఇవ్వబడింది. కవి పిల్లలకు ప్రకృతి నుండి మంచి అలవాట్లు నేర్చుకోమని చెప్పుచున్నారు. ఇది సందర్భం. ఈ లెసన్ లో ఉన్న 3 పోయమ్స్ మనకు ఎలాగున్నాయి, ఇదే సందర్భంలో ఉన్నాయి. అందువల్ల ఒక కాంటెక్స్ట్ ఈ ఇంగ్లీష్ లో చూడండి, ది స్ట్రేంజర్ ఈజ్ గివెన్ ఫ్రమ్ ద కలెక్టెడ్ పోయం సీకో. The poet is advising to the children that they should learn good qualities from the nature. పోయిట్ ఏమని సలహా ఇస్తున్నాడు పిల్లలకి, గుడ్ క్వాలిటీస్ మనం నేచర్ నుంచి చూసుకొని నేర్చుకోవాలి అని చెప్తున్నారనమాట. ఇవి అన్నిటికీ ఇదే స్ట్రేంజర్, ఈ 3 పోయమ్స్ కి. నెక్స్ట్ దీని యొక్క తాత్పర్యం, భావము. భావం ఏంటి అసలు, మీనింగ్ ఇంగ్లీష్ లో చూద్దాం. ఫస్ట్ ఇంగ్లీష్ లో రాసేవాళ్ళు భావాన్ని, మనం ఎగ్జామ్ పేపర్ ని ఇంగ్లీష్ లో రాసేవాళ్ళు ఓన్లీ కాంటెక్స్ట్ రాసి మీనింగ్ రాస్తే సరిపోద్ది, ఇంకా తెలుగు రాయాల్సిన అవసరం లేదు. తెలుగులో రాసేవాళ్ళు ఓన్లీ తెలుగు రాస్తే సరిపోతుంది, ఇంగ్లీష్ రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మీనింగ్, లెర్న్ ఫ్రమ్ ద ఫ్లవర్స్ టు స్మైల్ ఆల్వేస్, లెర్న్ ఫ్రమ్ ద బీస్ టు సింగ్, లెర్న్ ఫ్రమ్ ద బెంట్ బ్రాంచెస్ ఆఫ్ ఎ ట్రీ టు బి ఒబీడియంట్ ఆల్వేస్. మీనింగ్ అర్థమైంది కదా, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నది. లెర్న్ ఫ్రమ్ ద ఫ్లవర్స్, ఫ్లవర్స్ నుంచి ఏం చూసి నేర్చుకోవాలి, ఇక్కడ తెలుగులో చూడండి, భావము పువ్వుల నుండి ఎల్లప్పుడూ నవ్వడం నేర్చుకోవాలి, తుమ్మెదల నుండి ఎల్లప్పుడూ పాడుట నేర్చుకొనుము, చెట్టు యొక్క వంగిన కొమ్మల నుండి ఎప్పుడూ వినయముగా ఉండట నేర్చుకొనుము. ఈ విధంగా మనము ఈ పోయం ఇవ్వగానే దీనికి ఒక భావాన్ని మనం రాయమనగానే ఓన్లీ మీనింగ్ ఒకటి రాసేసి ఊరుకోకుండా ఫస్ట్ సందర్భము, భావము, అదే ఇంగ్లీష్ వాడితే కాంటెక్స్ట్, మీనింగ్. సెకండ్ పోయం, స్ట్రేంజర్. मछली से सीखो स्वदेश के लिए तड़प तड़प कर मरना, पतझड़ के पेड़ों से सीखो दुख में धीरज धरना. मछली से सीखो स्वदेश के लिए तड़प तड़प करना, पतझड़ के पेड़ों से सीखो दुख में धीरज धरना. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంది, ది స్ట్రేంజర్ ఈస్ గివెన్ ఫ్రమ్ ద కలెక్టెడ్ పోయం సీకో. ద పోయిట్ ఈస్ అడ్వైజింగ్ టు ద చిల్డ్రన్ దట్ దే షుడ్ లెర్న్ గుడ్ క్వాలిటీస్ ఫ్రమ్ ద నేచర్. సేమ్ స్ట్రేంజర్, ఈ లెసన్ లో ఉన్న స్ట్రేంజర్స్ అన్నిటికీ ఒకటే కాంటెక్స్ట్, ఒకటే సందర్భము. దీని యొక్క మీనింగ్ చూద్దాం. లెర్న్ ఫ్రమ్ ద ఫిష్ to sacrifice for the country, learn from the trees to be courageous in the autumn season, learn from the fishes చూసి సాక్రిఫైస్ చేయడం అనేది కంట్రీ కోసం అనేది నేర్చుకోవాలి. learn from the trees to be courageous to the autumn season, శరత్ ఋతువులో కూడా చెట్లను చూసి ఎంత ధైర్యంగా ఉంటాం అనేది నేర్చుకోవాలి. భావం చూడండి, ఇక్కడ పద్యం సందర్భమేమో సీకో అనేత సంకలిత కవిత నుండి ఇవ్వబడింది. కవి పిల్లలకు ప్రకృతి నుండి మంచి అలవాట్లు నేర్చుకోమని చెప్పుచున్నాడు. దీని యొక్క భావం, చేపల నుండి మాతృభూమి కొరకు గిలగిలా కొట్టుకుని చనిపోవటం నేర్చుకొనుము, శరత్ ఋతువులో ఆకులు రాలు చెట్ల నుండి దుఃఖంలో ధైర్యంగా ఉండడము నేర్చుకొనుము. మాతృభూమి కోసం చేపలు ఎలా గిలగిలా కొట్టుకొని చనిపోతున్నాయో నేర్చుకోమంటున్నారు. అలాగే శరత్ ఋతువులో కూడా ఆకురాలు చెట్ల నుంచి దుఃఖంలో ధైర్యంగా ఉండడం నేర్చుకోనుము అని చెప్తున్నారు. థర్డ్ స్ట్రేంజర్. दीपक से सीखो जितना हो सके अंधेरा हरना, पृथ्वी से सीखो प्राणी की सच्ची सेवा करना. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటి, ది సేమ్ కాంటెక్స్ట్. ది స్ట్రేంజర్ ఈస్ గివెన్ ఫ్రమ్ ద కలెక్టెడ్ పోయం సీకో. ద పోయిట్ ఈస్ అడ్వైజింగ్ టు ద చిల్డ్రన్ దట్ దే షుడ్ లెర్న్ గుడ్ క్వాలిటీస్ ఫ్రమ్ ద నేచర్. ఈ ఒక్క కాంటెక్స్ట్, ఈ 2 లైన్స్ నేర్చుకుంటే 3 పోయమ్స్ కి ఇదే అనమాట. మనం ముందు పోయం ఇవ్వగానే ఐడెంటిఫై చేయాలి. ఇది ఐడెంటిఫై చేయాలంటే పోయమ్స్ బాగా చదివి ఉండాలి. దీని యొక్క మీనింగ్, లెర్న్ ఫ్రమ్ ద లైట్ టు హెల్ప్ నీడీ పీపుల్, లెర్న్ ఫ్రమ్ ద ఎర్త్ టు సర్వ్ ఆల్,
దీని యొక్క భావం తెలుగులో చూద్దామా. ఈ పద్యం సందర్భము అని సైడ్ హెడ్డింగ్ పెట్టి ఈ పద్యం సీకో అనే సంకలిత కవిత నుండి ఇవ్వబడింది. కవి పిల్లలకు ప్రకృతి నుండి మంచి అలవాట్లు నేర్చుకోమని చెప్పుచున్నాడు. దీని యొక్క భావం దీపము నుండి సాధ్యమైనంత వరకు చీకటిని దూరం చేయుట నేర్చుకొనుము అనగా సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయం చేయుము. భూమి నుండి ప్రాణులందరికీ నిజమైన సేవ చేయటం నేర్చుకోము. దీపాన్ని నుంచి ఏం నేర్చుకోమన్నాడు? సాధ్యమైనంత చీకటిని దూరంగా చేయడం అనేది నేర్చుకోవాలి. అలాగే సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయం చేయము. భూమి నుండి ప్రాణులకు అందరికీ నిజమైన సేవ చేయడం నేర్చుకోమను అని చెప్తున్నారు. నేర్చుకోండి అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? కవి పిల్లలకి చాలా గుడ్ క్వాలిటీస్ నేర్చుకోమని, ప్రకృతి నుంచి నేర్చుకోమని చెప్తున్నారు. ఇదంతా ఆ సందర్భంలో ఉంది. ఏ స్ట్రేంజా ఇస్తే ఆ స్ట్రేంజాకి సంబంధించిన మీనింగ్ అనేది రాయాలి. ఇది వచ్చేసరికి ఒక్కొక్కటి 3 మార్క్స్ కి ఇస్తారు. 5 స్ట్రేంజర్స్ ఇస్తారు, 2నే రాయాలి. అంటే ఈ లెసన్స్ లో దాంట్లో 5 స్ట్రేంజర్స్ ఇస్తే 2 స్ట్రేంజర్స్ రాయాలి. కంపల్సరీగా అయితే ఈ లెసన్ నుంచి ఒక స్ట్రేంజర్ అయినా ఎక్కువ శాతం రావడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్క స్ట్రేంజర్ రాసిన దానికి మీనింగ్ రాసిన దానికి 3 మార్క్స్. చాలా సింపుల్ గా ఉంది చూడండి. ఒక్కటి కాంటెక్స్ట్ నేర్చుకుంటే 3 పోయమ్స్ కి 3 స్ట్రేంజర్స్ కి సరిపోయింది. అలాగే మీనింగ్స్ ఏ పోయంది ఆ పోయం. ఇది అన్నిటికంటే చాలా ఈజీ లెసన్ కూడా. ఇది చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఇంకో లెసన్ తో కలుద్దాం. చూసారుగా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్ లో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.